హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో మనోహరి ఫుల్ టెన్షన్గా ఉంటుంది. ఏంటి మనోహరి, ఏసీ 22లో ఉన్నా నీకు అన్ని చెమటలు పడుతున్నాయి? ఏం లేదు అమర్, మామూలుగానే. ఏమైనా టెన్షన్ పడుతున్నావా? నా దగ్గర ఏదైనా దాస్తున్నావా? ఆహా, ఏం లేదు అమర్, చెప్పు అని మనోహరి అంటుంది. అమర్ తన గన్ తీసి టేబుల్ మీద స్టైల్గా తిప్పుతూ, నేను రణ్వీర్ వైఫ్ గురించి ఎంక్వైరీ చేస్తుంటే నాకు కొన్ని విషయాలు తెలిసినాయి. అది నిన్ను క్లారిఫికేషన్ చేసుకుందామని పిలిచాను. నాకు రణ్వీర్ వైఫ్ గురించి ఏమీ తెలియదు అమర్. నేను నీకు రణ్వీర్ వైఫ్ తెలుసా అని అడగట్లేదు, తన గురించి క్లారిఫికేషన్ కోసం పిలిచాను. అవును, నువ్వు కోల్కతాలో 2 సంవత్సరాలు ఉన్నావు కదా, ఆ 2 సంవత్సరాలు ఏం చేసావు అని అడిగాడు. మనోహరి ఫుల్ టెన్షన్తో గుటుకలు మింగుతూ ఏం చెప్పాలో తెలియక, ఏం లేదు అమర్, నథింగ్. ఆరు కూడా నిన్ను చాలాసార్లు ఈ విషయం అడిగింది. నువ్వు మాట దాటవేశావు కానీ ఎప్పుడూ చెప్పలేదు. అంటే అంత చెప్పుకునే విషయం ఏం కాదు అమర్. అంటే మరి ఈ 2 సంవత్సరాలు ఏమీ చేయలేదా? చెప్పే విషయం కాదంటే ఏదో చిన్న జాబులు చేస్తూ ఉండేదాన్ని. చిన్న జాబా? నేను నువ్వేదో పెద్ద జాబ్ చేస్తూ ఉన్నావేమో అనుకున్నాను. అందుకే 2 సంవత్సరాలుగా మమ్మల్ని కాంటాక్ట్ చేయలేదు అనుకున్నాను అనగానే మనోహరికి తన గతమంతా ఒక్కసారి గుర్తుకొస్తుంది. రణ్వీర్తో పెళ్ళి, దుర్గా, ఇవన్నీ గుర్తుకొస్తాయి. సరే మనోహరి, ఇంక నువ్వు వెళ్ళొచ్చు. నేనేమో నిన్ను పిలిచి మాట్లాడాలనుకుంటే నువ్వేం మాట్లాడట్లేదు. అంటే మరి వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపో అనగానే మనోహర్ చాలా టెన్షన్గా లెగిసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాథోడ్ భాగ్యకి ఫోన్ చేస్తాడు. చెప్పు రాథోడ్, ఏమైంది? అయినా మనోహర్ని ఏమైనా అడిగారు? ఎందుకోసం మనోహర్ని ఎంక్వైరీకి పిలిచారు? ఏమైనా తెలిసిందా అంటే, ఏమీ లేదు మిస్ అమ్మ, ఏమీ చెప్పలేదు. కానీ రూమ్ నుంచి బయటికి రాగానే మనోహర్ ఇంటి మేడం చూడడానికి చాలా భయం వేసింది. చాలా కంగారుగా వణుకుతూ అడుగులో తడబడుతూ కంగారుగా వెళ్ళిపోయింది. అవునా, ఏం జరిగిందో, ఎందుకు పిలిచారో నీకేం తెలీదా అంటే, తెలీదు మిస్ అమ్మ. సరే, ఏమన్నా తెలిస్తే నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి బాగి కాల్ కట్ చేస్తుంది. మనోహరి రణ్వీర్తో అలాగే చిత్రతో మాట్లాడుతూ ఉంటుంది. రణ్వీర్తో, నా మీద అమర్కి అనుమానం వచ్చింది అనగానే చిత్ర, ఏంటి బావగారికి నీ మీద అనుమానం వచ్చిందా? ఏం లేదు, నువ్వే అలా అనుకుంటున్నావు, ఎక్కువ ఊహించుకోకు మనోహరి అనగానే రణ్వీర్, నీ మీద అనుమానం వచ్చుంటే అడిగేవాడు కదా అనగానే మనోహరి, అమర్ చాలా సైలెంట్గా ఉంటేనే ప్రమాదం. తను ప్రశ్నించుంటే నేనింత భయపడేదాన్ని కాదు. తన మౌనం చాలా భయంకరమైనది. కొద్ది రోజులు అన్నీ వదిలేద్దాం. నువ్వు దుర్గ గురించి, కేసు గురించి అన్నీ వదిలే. ఏం మాట్లాడుతున్నావు మనోహరి? అవును, లేదంటే మొత్తం నీ మెడ చుట్టుకుంటుంది. సరే, వదిలేస్తాను. కానీ నా సమస్య నా ఇంటి వరకు వచ్చేసింది. ఆలోచించు మనోహరి. చిత్ర, నువ్వు కూడా ఇంట్లో గొడవలు అన్నీ తగ్గించు. డబ్బుల గురించి ఇప్పుడేం అడక్కు. అదేంటి మనోహరి, నువ్వేగా బావగారికి మనశ్శాంతి లేకుండా చేయమని చెప్పావు, డబ్బుల గురించి అడగమన్నా. అప్పటి పరిస్థితి అలాంటిది, ఇప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు అన్నీ వదిలేసి కామ్గా ఉంటేనే మంచిది. లేదంటే మన ఎదురు ఇంటి నుంచి బయటకు వెళ్ళే రోజు వచ్చేస్తుంది అని చెప్తుంది. బాగిని కలవడానికి తన ఫ్రెండ్ వస్తుంది. నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పేసి ఒక పేపర్ తీసుకొచ్చి బాగి చేతిలో పెడుతుంది. ఏంటిది అనగానే, కపుల్స్ ఈవెంట్ జరుగుతుంది, దానికి నువ్వు పార్టిసిపేట్ చెయ్యి అనగానే పెద్దగా నవ్వి, ఏంటి నేనా? ఈ జోక్ని గుర్తుచే, మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు నవ్వుకుందాం అంటుంది. నీకేమన్నా పిచ్చా అని అనగానే, అది కాదే, ఆయన ఇలాంటి వాటికి ఒప్పుకోరు. అడిగితేనే కదా, నాకు తెలుసు కదా ఆయన ఒప్పుకోరు అంటుంది. అలా కాదు, ఎక్కడి నుంచో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? 50 లక్షలు అంటుంది. 50 లక్షల అనగానే బాగీకి అనాథాశ్రమం రాజు గుర్తుకొస్తాడు. అతను చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. 50 లక్షలు నిజంగా ఇస్తారా అని బాగి తన ఫ్రెండ్ని ప్రశ్నిస్తుంది. ఏంటి ఎప్పుడు లేని డబ్బుల గురించి ప్రశ్నిస్తున్నావు అనగానే బాగి జరిగిందంతా తనకి చెప్తుంది. ఓకే, అమరేంద్ర గారు ఒప్పుకోవాలి కదా, మరి ఎలా ఒప్పిస్తావు? అవన్నీ నేను ఏదో ఒకటి చేస్తానులే బాగి అనగానే తను తెచ్చిన పేపర్లు ఇస్తుంది. సరే, ఇట్ల మీద సంతకం పెట్టించు, రేపు మార్నింగ్ వచ్చి తీసుకుంటాను అని తను వెళ్ళిపోతుంది. మనోహరి కారులో ఒక అనాథాశ్రమం దగ్గరికి వస్తుంది. ఇక్కడ సావిత్రి వార్డెన్ ఉండాలి, ఆవిడ పని చెప్తాను, ఈ రోజుతో ఈ ఆటకి పున్ స్టాప్ పెట్టాలి అని కోపంతో లోపలికి వెళ్ళి వార్డెన్ వార్డెన్ అని పిలుస్తుంది. రాజుగారు బయటకు వస్తారు. ఏంటి మేడం ఇలా వచ్చారు, డబ్బులు ఏమన్నా తీసుకొచ్చారా అనగానే, కాదు, మీ వార్డెన్ని కలవాలి. వార్డెన్ మేడం లేరు మేడం, బయటికి వెళ్ళారు అనగానే, అవునా,
లోపల వార్డెన్ మేడం లేరా? వార్డెన్ వార్డెన్ అంటూ అతను చెప్పిన వినిపించుకోకుండా పిలుస్తూ ఉంటుంది. సరస్వతి మేడం లోపల బుక్స్ చదువుతూ ఉంటారు. ఆవిడ ఈ అరుపులు విని వస్తున్నట్టు మనకి అనిపిస్తుంది. కానీ మనోహర్కి ఎదురుగా ఇంకొక ఆవిడ వస్తుంది. అప్పుడు రాజుకి సరస్వతి మేడం చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. మనోహరి చాలా భయంకరమైన వ్యక్తి. తన స్వార్థం కోసం ఎవరినైనా బలి చేస్తుంది. నేను అమరేంద్ర గారికి నిజం చెప్పే వరకు బతకాలి అని చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. మనోహరి, ఏంటి మీరు ఈ వార్డెనా? అవునమ్మా, నిన్న ఆటోలో నన్ను చూసావుగా, నేను కూడా నేను చూశాను. అవునా, మీరేనా అని మాట్లాడి బయటకు వచ్చేస్తుంది. బయటకు రాగానే అమరేందర్ రాథోడ్ మనోహర్ని చూస్తారు. ఏంటి మనోహర్ ఇక్కడున్నావు అనగానే, ఏమీ లేదు అమర్, వాళ్ళకి డబ్బులు సహాయం చేయడానికి వచ్చాను అని అంటుంది. అంటే డబ్బులు ఇచ్చావా అనగానే, పర్సులో ఉన్నాయనుకుని వచ్చేసాను. లేవు, బయటికి వెళ్ళి డ్రా చేసుకుని రావాలి. మీరేంటి అమర్, ఇక్కడ ఎవరినైనా కలవడానికి వచ్చారా అని అడుగుతుంది. అంటే ఇక్కడ ఎవరైనా కలవడానికి రావాలా, ఎవరైనా కలిసి వాళ్ళు ఉన్నారా అని అమర్ అడగగానే, ఆహా లేదు అమర్, నేను డబ్బులు తీసుకుని వస్తాను అని మనోహరి వెళ్ళిపోతుంది. రాజు సరస్వతి మేడంతో, సార్ వచ్చారు మేడం, మీరు ఆయనతో ఏదో మాట్లాడాలి అన్నారుగా, రండి అని పిలుస్తాడు. ఇప్పుడొద్దు, బయట మనోహర్ ఉంది, మనోహర్ లేనప్పుడు మాట్లాడతాను అని చెప్తుండగా ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఎపిసోడ్తో మిమ్మల్ని కలుస్తాను.